జై భీమ్. జై భీమ్. నామాపూర్ గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిత్య రాజ్యాంగ పఠనం 134వ రోజు. ఆర్టికల్ 170 సభల నిర్మాణము. 1. రాజ్యాంగము ఆర్టికల్లోని నిబంధనలకు లోబడి ప్రతి రాష్ట్ర శాసనసభ రాష్ట్రంలోని ప్రాదేశిక నియోజకవర్గాల టెరిటోరియల్ కాన్స్టిట్యూన్స్ నుండి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడిన 500కు మించని 60కి తక్కువ కాని సభ్యులతో కూడి ఉండవలెను. 2. క్లాజు 1 ప్రయోజనాల నిమిత్తం ప్రతి రాష్ట్రమును ప్రాదేశిక నియోజకవర్గములుగా విభజించవలెను. అనగా ప్రతి నియోజకవర్గపు జనాభా ఆ రాష్ట్రములకు కేటాయించిన సీట్ల సంఖ్య ఆచరణ రీత్యా సాధ్యమైనంత వరకు రాష్ట్రమంతటా ఒకే విధంగా ఉండే విధంగా రాష్ట్రమును నియోజకవర్గములుగా విభజించవలెను. విశదీకరణ. ఈ క్లాజులో జనాభాను పదమునకు కడపటియగు అందుకు నిబంధించిన అంకెలు ప్రచురించబడినదకు జనాభా లెక్కల సేకరణలో నిర్ణయించబడిన జనసంఖ్య అని అర్థం. అయితే ఈ విశదీకరణలో కడపటియగు అందుకు నిబంధించిన అంకెలు ప్రచురించబడినదగు జనాభా లెక్కల సేకరణకు గల నిర్దేశమును 2026 సంవత్సరం పిమ్మట చేయబడు మొదటి జనాభా లెక్కల సేకరణ సంబంధించిన అంకెలు ప్రచురించబడినంత వరకు 2001 సంవత్సరపు జనాభా లెక్కల సేకరణ సంబంధించి నిర్దేశమైనట్లు అన్వయించవలెను. 3. ప్రతి జనాభా లెక్కల సేకరణ పూర్తయిన మొదటి ప్రతి రాష్ట్ర శాసనసభలోని మొత్తం సీట్ల సంఖ్యను ప్రతి రాష్ట్రమును ప్రాదేశిక నియోజకవర్గముల విభజనను పార్లమెంటు శాసనం ద్వారా నిర్ణయించునట్టి ప్రాధికారి మరియు అట్టి రీతిలో తిరిగి సర్దుబాటు చేయవలెను. అయితే అట్లు తిరిగి చేసిన సర్దుబాటు అప్పుడున్న శాసనసభ రద్దు చేయబడనంత వరకు ఆ శాసనసభలోని ప్రాతినిధ్యమునకు భంగము కలిగించరాదు. అంతేకాక అట్లు చేయబడిన సర్దుబాటు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నిర్దిష్టపరచునట్టి తేదీ నుండి అమలులోనికి వచ్చును. మరియు అట్టి తిరిగి సర్దుబాటు అమలులోనికి వచ్చినంత వరకు ఏదేని శాసనసభకు ఎన్నికకు అట్టి తిరిగి సర్దుబాటుకు ముందు ఉన్న ప్రాదేశిక నియోజకవర్గముల ప్రతిపాదకై జరపవచ్చును. అయితే ఇంకను 2006వ సంవత్సరము పిమ్మట చేయు మొదటి జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన అంకెలు ప్రచురించబడునంత వరకు సర్దుబాటు చేయవలెను. 1. 1971వ జనాభా లెక్కల సేకరణ ప్రతిపాదికపై తిరిగి సర్దుబాటు చేసినట్టు ప్రతి రాష్ట్ర శాసనసభలోని మొత్తం సీట్ల సంఖ్యను మరియు 2. 2001 జనాభా లెక్కల సేకరణ ప్రతిపాదికపై తిరిగి సర్దుబాటు చేసినట్టు ప్రాదేశిక నియోజకవర్గాలుగా అట్టి రాష్ట్రము విభజనను తిరిగి సర్దుబాటు చేయవలసిన అవసరం లేదు. జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ బాటలో భారత రాజ్యాంగం. జై భీమ్. జై భీమ్.